నమస్కారం. నేను చందు. గురుకులం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీకి సంబంధించిన స్పోర్ట్స్ స్కూలు అడ్మిషన్‌లివి. ఒకటి బాయ్స్ ఉంది. ఒకటి గర్ల్స్. బాయ్స్ ఏటూరు నాగారం స్పోర్ట్స్ స్కూలు ములుగు. గర్ల్స్ చేగుంట స్పోర్ట్స్ స్కూలు మెదక్‌లుంది. ఎలిజిబిలిటీ ఆల్ ద స్టూడెంట్స్ గర్ల్స్, బాయ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ కెన్ అప్లై ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 స్పోర్ట్స్ స్కూల్. 2 స్పోర్ట్స్ స్కూళ్ళకి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ రెసిడెన్షియల్‌లో చదివినా సరే, మోడల్ స్కూల్‌లో చదివినా సరే, ఆశ్రమ్ స్కూల్ అంటే రెసిడెన్షియల్‌లో చదివినా సరే మళ్ళోసారి, తర్వాత గౌట్ స్కూల్, జెడ్‌పీహెచ్ఎస్, ఎయిడెడ్ స్కూల్స్ లేకపోతే ప్రైవేట్ స్కూల్లు ఎక్కడికెళ్ళి గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన స్కూళ్ళలో చదివి ఉండాలి. బాయ్స్ స్కూల్‌కి, గర్ల్స్ స్కూల్‌కి ఇగో ఇట్లా ఉన్నాయి సీట్లు 80 ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్‌లివి. ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో ఆ అందరికీ స్టూడెంట్స్‌కి ఫ్రీ బోర్డింగ్ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ, లాడ్జింగ్, 2 పెయిర్ ఆఫ్ పీటీ డ్రెస్‌లు ఇస్తారు. 1 ట్రాక్ సూట్ ఇస్తారు. షూ విత్ సాక్స్, కిట్ బ్యాగు, వాటర్ బాటిల్, టవల్, క్యాప్ ఇవన్నీ ఇస్తారు. అడ్మిషన్ ఇంటూ 2 స్పోర్ట్స్ స్కూల్ ఎంట్రీ పాయింట్ ఈజ్ 5th క్లాస్ ఓన్లీ. 5th క్లాస్‌కి అడ్మిషన్‌లివి. స్టూడెంట్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ సౌండ్, మంచిగా హెల్తీగా ఉండాలన్నమాట. సెలెక్షన్ క్రైటీరియా వుడ్ బి కమ్యూనికేటెడ్ షార్ట్లీ అలాంగ్ విత్ షెడ్యూల్. మనకు తొందరలోనే దానికి సంబంధించిన డేటా ఇస్తారు. మనకు బ్యాటరీ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ బ్యాటరీ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే హైట్ చూస్తారు, వెయిట్ ఈ విధంగా ఉన్నాయి, స్టాండింగ్, బ్రాడ్ జంప్ సెంటీమీటర్స్ ఎంత ఉంది అనేది, మెడిసిన్ బాల్ మీటర్, షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్ 200 మీటర్స్ రన్ అండ్ 1 గేమ్ ఈవెంట్ అంటే ఏదో ఒక గేమ్లో మనము పర్ఫెక్షన్ చూపించాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ నెసెసరీ సర్టిఫికేట్స్ లైక్ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్లు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రమ్ నాట్ లెస్ దెన్ అసిస్టెంట్ సివిల్ సర్జన్, మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఇస్తారు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. 5వ 3వ ఫొటోస్ తీసుకుంటారు. పాస్పోర్ట్ ఫోటోలు ఏమేమి కావాలని చెప్పిన క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు, 4th క్లాస్ మార్క్స్ మేము అంటే ప్రోగ్రెస్ కార్డు, బోనాఫైడ్లు, తర్వాత టీసీ అంటే ఇక్కడ వీళ్ళు టీసీ అని మెన్షన్ చేశారు కానీ స్కూళ్ళల్లో మనకి ఏమి ఇస్తారంటే రికార్డ్ షీట్ ఇస్తారు. ఆ రికార్డ్ షీట్ మనం వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ సిటీ వాళ్ళకైతే 2 లక్షలు ఉండాలి, రూరల్ వాళ్ళకైతే 1.5 లక్షలు ఉండాలి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ, ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్లు తీసుకుంటారు. ఇగో ఇది వెబ్సైట్. రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్కి 100 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. బిఫోర్ ఫిల్లింగ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ క్యాండిడేట్స్ ఈస్ అడ్వైస్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఇగో ఇదే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసారు. 100 KB పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. అప్లికేషన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఇగో ఇంకా మెన్షన్ చేసేది చూడండి, నో పోస్టల్ కరస్పాండెన్స్ మే బీ ఎంటర్టైన్డ్. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆడున్నాయి, ఇట్లయినాయి, అది అని ఏమి ఇన్ఫర్మేషన్ ఇయ్యారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అప్లికేషన్కి అంటే వచ్చే నెల 1వ తారీఖు. డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ 8/7. డేట్ ఆఫ్ బ్యాటరీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 18/7 నుంచి 19/7 వరకు. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ త్రూ SMS లేకపోతే ఫోన్ కాల్, ఫోన్ అన్న చేస్తారు, మెసేజ్ అన్న పంపిస్తారు. 37. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ 2 స్పోర్ట్స్ స్కూల్స్ 1/8 అంటే ఆగస్టు 1కి మనకు అడ్మిషన్లు అయిపోతాయి. బ్యాటరీ టెస్ట్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని అంటే ఇందాక చూసినాం కదా ఏమేమి ఉంటాయి అనేది. ఈ విధంగా ఇవి ఉంటాయి. స్టాండింగ్, బ్రాడ్ జంప్ సెంటీమీటర్స్, ఎన్ని సెంటీమీటర్స్, వెయిట్ ఇవన్నీ చూస్తారు కదా, వీటిని బ్యాటరీ టెస్ట్ అంటారు. హైట్ సెంటీమీటర్స్ 3 మార్క్స్ ఇస్తారు. వెయిట్ 3 మార్క్స్. 30 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్, సెకండ్స్ ఎన్ని సెకండ్స్ 3 మార్క్స్. స్టాండింగ్ బ్రాడ్ జంప్ 3 మార్క్స్. మెడిసిన్ బాల్ పుట్ 3 మార్క్స్. 6x10 షటిల్ రన్ 3 మార్క్స్. ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ 3 మార్క్స్. వర్టికల్ జంప్ 3 మార్క్స్. 200 మీటర్ రన్ మినిమం సెకండ్స్ 3 మార్క్స్. క్రానిక్ డిసీజ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్. ఈ క్రానిక్ డిసీజెస్ ఏముండద్దు, మంచిగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నో పాస్ట్ హిస్టరీ ఆఫ్ మెంటల్ బ్రేక్ డౌన్ ఆర్ ఫిట్స్ అంటే మనోవేదన
ఏమి మెంటల్గా ఏం పరిశాన్ కాకుండా ఉండాలి. ఫిట్స్ తప్పిదారిన వచ్చి ఉండద్దు. హియరింగ్ షుడ్ బి నార్మల్, చెవులు మంచిగా వినిపించాలి. క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు హియర్ ఏ ఫోర్స్డ్ విస్పర్, అంటే చెవులలో గుసగుస చెప్తాం కదా, అది కూడా క్లియర్గా వినిపించాలి. 250 నుంచి 8000 హర్ట్జ్. అండ్ దెర్ ఇస్ నో ఇంపెడిమెంట్ ఆఫ్ స్పీచ్, చెవులు వినిపించకుండా ఉండొద్దు అని చెప్తున్నారు. 20 డెసిబెల్ సౌండ్ కంటే ఎక్కువ కూడా వినగలగాలి. దేర్ షుడ్ బి నో సైన్స్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్గానిక్ డిసీజ్ ఆఫ్ హార్ట్ అండ్ ద బ్లడ్ వెజల్స్. బ్లడ్ ప్రెషర్ షుడ్ బి నార్మల్, బీపీ నార్మల్ ఉండాలి. మనకు హార్ట్కి సంబంధించిన ఏ డిసీజెస్ ఉండద్దు, ఆపరేషన్లు కూడా ఉండద్దు. అండ్ దేర్ షుడ్ బి నో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్ ఆర్ స్ప్లీన్, ఏమి లివర్ పెద్ద కావడం చిన్న కావడం అటువంటి ఇష్యూలు ఉండద్దు. ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ డిసీజ్ ఇంటర్నల్ ఆర్గన్స్ అబ్డమెన్ విల్ బీ కాస్ ఆఫ్ ఫర్ రిజెక్షన్. ఏమన్నా ఇష్యూలు ఉంటే మన అడ్మిషన్ తీసేస్తారు. అన్ఆపరేటెడ్ హెర్నియాస్ విల్ మేక్ క్యాండిడేట్ అన్ఫిట్, హెర్నియా ఉండద్దు, అప్పుడు కూడా తీసేస్తారు. దేర్ షుడ్ బి నో హైడ్రోసిల్ వెరికోసిల్ పైల్స్, అంత చిన్న పిల్లలకి అయితే ఏముండవు. ఓకే. యూరిన్ ఎగ్జామినేషన్ విల్ బి డన్ అండ్ ఎనీ అబ్నార్మాలిటీ ఇఫ్ డిటెక్టెడ్ విల్ బీ కాస్ ఫర్ రిజెక్షన్. యూరిన్ టెస్ట్ కూడా చేస్తారట. ఎనీ డిసీజ్ ఆఫ్ స్కిన్ డిసీజ్ ఉన్న తీసేస్తారు. డిస్టెన్స్ విజన్ కరెక్టెడ్. బెటర్ ఐ 6/6, వార్స్ ఐ 6/9, మయోపియా హైపర్మెట్రోపియా అట్లున్నా తీసుకోరు. నోట్ ఇచ్చారు చూడండి. పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ ఓన్లీ పర్మిటెడ్ ఆన్ ఇన్నర్ ఫేస్ ఆర్ ఫోర్ ఆర్మ్. ఐ అంటే మనకు పర్మనెంట్ టాటూలు వేసుకొని ఉండొద్దు అని చెప్తున్నారు. ఇంకోటి క్లియర్గా మెన్షన్ చేశారు, ఇన్సైడ్ ఆఫ్ ఎల్బో టు ద రిస్ట్, రిస్ట్ నుంచి ఎల్బో వరకు, రిస్ట్ నుంచి మోచేతి వరకు ఏమీ ఉండదు. రివర్స్ సైడ్ ఆఫ్ పాము బ్యాక్ డార్సల్, అంటే నార్మల్ సైడ్లో చూసిన ఈ పాము అరచేతులైనా సరే వెనకాల సైడ్ అయినా సరే ఏమి బాడీ టాటూలు వేసుకోవద్దు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఉన్నా అది క్యాన్సిల్ చేస్తారు. ఇగో ట్రైబ్స్ విత్ టాటూ మార్క్స్ ఆన్ ద ఫేస్ ఆర్ బాడీ యాజ్ పర్ దేర్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ట్రెడిషన్స్ విల్ బి పర్మిటెడ్ ఆన్ ఏ కాస్ కేస్ టు కేస్ బేసిస్. ఒకవేళ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకవేళ రిలీజన్ పరంగా క్యాస్ట్ పరంగా ఏమన్నా ఉంటే పర్మిట్ చేస్తారు, కానీ మీ ఇష్టం ఉన్నట్టు టాటూలు వేసుకుంటామంటే మాత్రం పని చేయవు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. 10 మందికి షేర్ చేయండి. మంచి స్పోర్ట్స్ స్కూల్ కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. 5th క్లాస్ అడ్మిషన్లు ఇవి. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరీ మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.